శుభోదయం సార్. నమస్తే అండి. ముందు మీకు శుభాకాంక్షలు అండి మన యోగా భారత్ ఫౌండేషన్ తరఫున. ఎందుకంటే 5 years డెఫినెట్లీ మీరు కంప్లీట్ చేసి ఎంతో మందికి మంచి ఒక ఆరోగ్యాన్ని అందించారు. ఆ విషయం తీసుకుంటే నేను జాయిన్ అయ్యి 3.5 years కంప్లీట్ అయిందండి. సో డెఫినెట్లీ 1.5 year నేను మిస్ చేశాను. ఈ 3.5 yearsలో చాలా అనుభవం అండి. అఫ్ కోర్స్ ఆరోగ్యం అనేది ఏ ఒక్క టాబ్లెట్ లేకుండా ఇవాళ ఉన్నాము, 50+ years తర్వాత కూడా ఉన్నామంటే అది డెఫినెట్లీ నేనైతే అది యోగాకే కేటాయిస్తాను. అఫ్ కోర్స్ ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అది బై డిఫాల్ట్ రావాల్సిందే. ఎందుకంటే ఒక లేడీగా నేను గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ మనకు కొన్ని ఉంటాయి. అది ఎవరు కూడా ఆపలేము. బట్ స్టిల్ అందులో కూడా ఏంటంటే ఒక మంచి విషయం ఒకటి ఉంది. మనకు ఆర్గాన్ అనేది, ఎందుకంటే మనకి యోగా అందించేది ప్రతి ఆర్గాన్ ఫ్రమ్ హెయిర్ టు టో అనేసి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అలా చూస్తే లేడీస్కి గైనిక్ రిలేటెడ్ అనేది యూట్రస్ సంబంధించింది. ఆ యూట్రస్ అనేది ఇవాల్టికి కూడా 50+ తర్వాత కూడా ఇంటాక్ట్గా ఉంది అంటే డెఫినెట్లీ దట్ ఈస్ అన్ ఆర్గన్ రిలేటెడ్. సో బట్ దానికి మించి ఏదో ఒకటి మనకి ఇవాళ రేపు ఏదేదో వస్తూ ఉంటాయి సార్. సో అలాంటిది ఒక స్మాల్ ప్రాబ్లంలో నేను కొంచెం ఫేస్ చేస్తూ ఉన్నాను. దట్ ఈస్ డిఫరెంట్. సో అది పక్కన పెడితే అదర్వైజ్ చూస్తే మట్టుకు వితౌట్ ఎనీ టాబ్లెట్ ఆరోగ్యంగా, ఎంతో ఆరోగ్యంగా అంటే మన డే టు డే యాక్టివిటీస్లో ఇవాళ రేపు చూస్తే మీరు 35-40 ఏండ్లకే జనాలు సిక్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉండదు, ఏది చెయ్యాలైనా నీరసం, అటువంటిది ఏది లేకుండా కూడా బికాస్ డైలీ మన యోగా ఆసన చేయటం వల్ల ఎంతో యాక్టివ్గా ఉన్నానంటే మటుకు నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఆ గర్వం అన్న వర్డ్ అఫ్ కోర్స్ మనం యూస్ చేస్తున్నాము. బట్ చాలా హ్యాపీగా నేను అది కేటాయిస్తాను మన గురువు గారికి. ఈ మధ్య సార్ మనకి పిల్లలకి కూడా కిడ్స్ యోగా స్టార్ట్ చేశారు. సార్ నేను ఒక విషయం చెప్పాలి. నేను ఒక 2-3 days లాస్ట్ వీక్ కొంచెం ఆఫీస్లో బిజీ షెడ్యూల్ వల్ల నేను మార్నింగ్ అందలేక తర్వాత చేసుకున్నాను. అప్పుడు మా అబ్బాయి నన్ను కరెక్ట్ చేస్తాడు. అంటే మీరు చూడండి, కిడ్స్ యోగాలో మా పిల్లల్ని నేను జాయిన్ చేయించాను. వాడు చేసే సూర్య నమస్కారాలు నేను ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యాను వాడిని చూస్తే. ఒక్కొక్క ఆసనం అనేది పర్ఫెక్ట్గా పెడుతున్నాడండి. అయితే వాడు నన్ను కరెక్ట్ చేస్తున్నాడు, మమ్మీ ఇది మీరు తప్పు చేస్తున్నారు, ఇలా చేయాలంటే. అంటే అలా చూడండి, ఆ పిల్లల్ని కూడా ఒక చక్కగా ఒక దారిలో తీసుకొస్తున్నారంటే రైట్ ఫ్రమ్ ఏజ్ రిలేటెడ్, చిన్న ఏజ్ నుండి 7 సంవత్సరాలు అనుకోండి, 7 సంవత్సరాల నుండి తీసుకెళ్తే మన దగ్గర ఉండే వాళ్ళు ఆల్మోస్ట్ 75 రీచ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ ఏజ్ గ్యాప్ లో మన గురువు గారు అందిస్తున్న ఒక యోగా వాస్ అమేజింగ్ సార్. మీరు ఇచ్చిన ప్రతి కమిటీస్ కానీ అందరూ సహకరిస్తున్నారు. మన యోగా కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ఐ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఎస్పెషలీ సుకుమార్ గారు కూడా మీరు చెప్పినట్టుగా ఎంతో బిజీ షెడ్యూల్ ఆయన ఉన్నా బట్ స్టిల్ హీఈస్ ఏబుల్ టు డూ ద నీడ్ఫుల్ ఫర్ అస్. హ్యాట్స్ ఆఫ్ సుకుమార్ గారు అండ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ఆల్ ద యోగా పీపుల్. డెఫినెట్లీ అండి, మనం ఈ రోజు ఈ ప్లాట్ఫామ్లో మనం ఇంతగా ఇదిగా మాట్లాడుకుంటున్నామంటే వీ హ్యావ్ టు గివ్ ఆల్ అవర్ క్రెడిట్స్ టు అవర్ యోగా గురు. అండ్ డెఫినెట్లీ మనం కూడా మన గురించి మనం ఆలోచించుకొని మనం చేస్తున్నాం కాబట్టి ఐఎమ్ డెఫినెట్లీ ఐల్ సే దట్ నేను ఎంతో హెల్తీగా, మైండ్ కూడా చాలా షార్ప్ అయిందండి సార్. ఆఫీస్ రిలేటెడ్ విషయంలో మంచి ఫేమ్ ఇవన్నీ మనకు వస్తుందంటే ఊరికే రాదు. ఏది కూడా జస్ట్ లైక్ దట్ ఇట్ విల్ నాట్ కమ్. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెనెన్స్లోనే వస్తుంది. సో అదన్నిటికీ కూడా ఐ విల్ డెడికేట్ మై సెల్ఫ్ హోల్ హార్టెడ్లీ టు అవర్ యోగా భారత్ ఫౌండేషన్ అండ్ గురువు గారు జ్యోతుల రాఘేశ్వరరావు గారు. విత్ దిస్ నేను సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. కుమార్ గారు. నమస్కరించాను సార్. నమస్తే అండి. నమస్కారం సార్, ఇట్ ఈస్ ఎ బిగ్ జర్నీ. 5 ఏళ్ళు జర్నీ అంటే అయిపోయింది అంటే కనుక ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ టు ఆల్. లైక్ మీ అందరూ కూడా ఎవరైతే ఫస్ట్ నుంచి చేశారో 5 ఏళ్ళలో వాళ్ళు నిజంగా అదృష్టవంతులు.
ఎందుకంటే నిన్న ఒక మెసేజ్ పెట్టాను చూడండి, అందరూ కూడా చూసారో లేదో. ఐ జస్ట్ రీడ్ అవుట్ వన్స్ అగైన్ బికాస్ ఆ మెసేజ్లోనే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దేర్. శ్రీ గురుభ్యో నమః. యోగ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆన్లైన్లో యోగ థెరపీ క్లాసులు ప్రారంభించి రేపటితో అనగా ఇవాళ 5 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 6వ వసంతంలోకి అడుగుడుతున్న శుభతరుణంలో మన యోగ భారత్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. రేపు అనగా ఇవాళ సోమవారం 18/8/2025 5:15 గంటల ఆన్లైన్ యోగా సాధన తర్వాత యోగా మీ జీవితాన్ని మరియు ఆరోగ్యాన్ని ఎలా సానుకూలంగా ప్రభావితం చేసింది అనే విషయంపై మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాల్సిందిగా సభ్యులను కోరుతున్నాము. సర్వే జన సుఖినో భవంతు. అది యాక్చువల్గా ఇచ్చిన కారణం అండి. ఎక్స్పీరియన్స్ అనేది వీ హ్యావ్ లైక్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే అన్నది అది చాలా విధాలుగా ప్రభావితం చేయొచ్చు. కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జాయిన్ అవుతారు, కొంతమంది డిసిప్లిన్ కోసం జాయిన్ అవుతారు, కొంతమంది ఫ్యూచర్ గురించి జాయిన్ అవుతారు. అనగా చాలామంది ఏదైనా మన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా సరే మోర్ దాన్ 40-45 ఆ గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనుక పర్సనల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అప్పుడే నార్మల్గా ఎనీ హ్యూమన్ బీయింగ్కి. సో వాళ్ళు జాయిన్ అయ్యి ఇమ్మీడియట్గా వాళ్ళు రికవరీ అయ్యి కంటిన్యూ అవుతున్నారు. కొంతమంది మళ్ళీ గ్యాప్ తీసుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ షేరింగ్ అనేది వాళ్ళకండి. యాక్చువల్గా ప్రాబ్లం ఎప్పుడైతే వాళ్ళకి ఉన్నదంటారో వాళ్ళకి ఎప్పుడు తగ్గిపోతుందో ఎమ్మటే వాళ్ళు నార్మల్గా మనం ఏమంటారంటే 1 month తర్వాత మాట్లాడండి అంట. నార్మల్గా 1 month 2 months 3 months అంటాం. కానీ కొంతమంది ఆపుకోలేదు. సార్ ఐ ఫెల్ సో గుడ్, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నన్ను నేను ఆపుకోలేక మాట్లాడేస్తున్నానండి అని చెప్పారు. అలాంటి వాళ్ళల్లో నేను కూడా ఒకండి యాక్చువల్గా. ఎందుకంటే నేను కూడా ఒక 1 month తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. ఫస్ట్లో నేను జాయిన్ అయినప్పుడు ఆల్మోస్ట్ 2.5 years అయిపోయింది నేను జాయిన్ అయ్యి. కానీ మధ్యలో నాకు అనిపించింది ఏంటంటే సార్ చెప్తున్న చక్రాలు వాటి ఎట్లాగా ఆ కలర్స్ అవన్నీ చెప్తుంటే ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ అనమాట. అంటే ఇవాళ మేబీ నాకు నార్మల్ అవ్వచ్చు. అది ఆ రోజు డే 1లో ఇమ్మీడియట్గా నేను నన్ను ఆపుకోలేక ఇమ్మీడియట్గా నేను మాట్లాడేసి చెప్పాను కూడా, సార్ ఐ థాట్ లైక్ 1 month తర్వాత షేర్ చేద్దాం నా ఎక్స్పీరియన్స్. ఈరోజే మీరు నన్ను నాకు పరిచయం చేస్తుంటే నేను ఎమ్మటే షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేశాను సార్ అని. ఆ తర్వాత అలాంటి వాళ్ళని చాలామంది చూశాను నేను. ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఇట్స్ రియల్లీ మోటివేట్స్ యూ. ఇవాళ మీ అందరూ కొత్తగా జాయిన్ అయ్యారు, లేదా మధ్యలో జాయిన్ అయ్యారు, పాత వాళ్ళు, ఎవరి ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికైనా మోటివేట్ చేస్తుంది. ఇవాళ నేను 2.5 ఏళ్ల ముందు జాయిన్ అయినా కూడా ఇవాళ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయ్యి నాకు ఈ ప్రాబ్లం తగ్గిపోయిందండి, ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పారనుకోండి, అది రియల్లీ మోటివేట్స్ యూ అలాంగ్ విత్ అదర్ పీపుల్, ఎవ్రీబడి. నాట్ సెయింగ్ లైక్ మీ సీనియర్స్ జూనియర్స్ అని తేడా ఉండదు ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. వాళ్ళని మోటివేట్ చేస్తుంది అనమాట. సో మనము కుటుంబ సభ్యులు అనే వర్డ్ ఎందుకు వాడుతున్నాం అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆన్లైన్ క్లాస్ చాలా జరుగుతుంటాయి. ఐ సీన్ మెనీ ఆన్లైన్ క్లాసెస్. నేను చాలామంది చూశాను, పర్సనల్గా కూడా వెళ్ళి చూసాము. మనకు సార్ ఇలా చెప్పారు చూడండి, పర్సనల్ బాండింగ్ అనేది మన మధ్య ఉందన్నమాట. వై వీఆర్ సెలబ్రేటింగ్ ఈవెంట్స్ ఎందుకు కనెక్ట్ చేస్తున్నాం, ఎందుకు ఎవ్రీ ఇయర్ గెట్ టుగెదర్ పెడుతున్నాం అంటే మనము వీఆర్ జస్ట్ వాంటింగ్ లైక్ పర్సనల్ బాండింగ్ అనేది ఇంకా ఎక్కువ ఏర్పడాలి. అండ్ సొసైటీకి మన ద్వారా కొంతమంది తెలియాలి, వాళ్ళు రావాలి అండ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఈ యొక్క యోగాని, అండ్ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవరైనా దూరం చేసుకోవాలి అనే చిన్న కారణంతోనే మనం ఇలా పర్సనల్ బాండింగ్ని ఏర్పరచుకున్నాం అందరం కూడా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే నేను నుంచి మనముకు రావాలి అంటాను ఎప్పుడైనా సరే. మనందరం బాగోవాలి, నేను బాగుండాలి అనేది తొందరగా అయిపోతుంది ఇక్కడ. 1 month 2 months 3 months మ్యాక్సిమం. తర్వాత మనందరం బాగుండాలి కాన్సెప్ట్తో మనం వస్తే ముందుకు ఇలాగే వెళ్తుంటే కనుక సో ప్రతి ఒక్కళ్ళు కూడా అదే విధంగా ఆలోచించి వీలైనంత మందిని తొందరగా ఇక్కడ తీసుకురాగలిగితే కనుక వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఇంకొకటి నేను చెప్పగలిగేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా
ఎవ్రీ మంత్ మనది ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. మహారాణి గారు చాలా అద్భుతంగా నడిపిస్తుంటారు దాన్ని కార్యక్రమాన్ని. ఈవెన్ దో షీఈస్ వెరీ వెరీ బిజీ, ఐ నో దట్. ఎందుకంటే వీ బోత్ ఆర్ సేమ్ ప్రొఫెషన్స్ అనమాట. షీఈ్ ఏ కంపెనీ సెక్రటరీ, ఆమె కాస్ట్ అకౌంటెంట్. We are very busy, but we are able to do something to the Yoga Bharat Foundation. That I can say very strongly. Even though my brother Suresh is there, వాడు చాలా బిజీగా ఉంటాడు, 5 days చాలా బిజీగా ఉంటారు వీళ్ళు. కానీ దే ఆర్ డూయింగ్ సంథింగ్ టు ది యోగా భారత్ ఫౌండేషన్. లైక్ వైజ్ ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్. అందరూ ముందుకు రండి. ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలని దృక్పథంతో ముందుకు వస్తే మనం చాలా చేయొచ్చండి, చాలా చేయొచ్చు. పీపుల్ ఆర్ లైక్ ఈ 250 మంది కనపడుతున్నారు మన గ్రూప్లో ఎవ్రీ టైం, ఎవ్రీ మంత్ అలాగే ఉంటుంది స్ట్రెంత్ అనేది. కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మనం స్ట్రెంత్ని ముందుకు తీసుకుని వెళ్ళి వీలైనంత మంది ఎక్కువ జాయిన్ చేసి వాళ్ళందరూ నిలబడేట్టుగా చేయాలి కంపల్సరీగా. అండ్ దానికి కావాల్సిన సూచనలు అన్నీ కూడా మీరు ఇవ్వండి. అందరూ కూడా మనం ఫాలో అవడానికి ట్రై చేస్తాం. అలాగే మనం ఫౌండేషన్ స్ట్రాంగ్ అవడానికి మనం ఒక ఆశ్రమాన్ని పెడదామని ఒక ఆబ్జెక్ట్తో ముందుకు వెళ్తున్నాము. దానికి కావాల్సిన ఆలోచనలు కానీ అందరూ కూడా షేర్ చేసుకోండి. షేర్ చేసుకొని మనం వీలైనంత ఎక్కువ మంది జాయిన్ చేసి నెక్స్ట్ ఇయర్ సెలబ్రేషన్స్కి మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ వాళ్ళు ఎవరైతే మాట్లాడదాం అనుకుంటున్నారో, నిన్న కూడా చాలా మంది మెసేజ్లు ఇచ్చారు మేము మాట్లాడతామని చెప్పి. వాళ్ళందరూ ముందుకు వచ్చి చాలా బ్రీఫ్గా మీ గురించి, మీరు ఉన్న ఎక్స్పీరియన్స్ గురించి. ఇంకొక విషయం నేను మర్చిపోయింది ఏంటంటే, ఎక్స్పీరియన్స్ అనేది మీ పర్సనల్గా కాదు, మన యోగా సార్తో ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఎక్కువ యాక్చువల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కంటే కూడా మన సార్తో ఉన్న బాండింగ్ ఎక్కువ నాకు. ఎందుకంటే మేబీ నేను చాలా బిజీగా ఉండొచ్చు, కానీ ఆయన ఒక ఫోన్ చేస్తే నేను వెంటనే రియాక్ట్ అవుతాను, వెంటనే దానికి ఉన్న సొల్యూషన్ నా పరిధిలో ఉన్న చెప్పగలుగుతాను. అలాంటి వాళ్ళు కూడా తమ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. తర్వాత దత్తాత్రేయ నాయుడు గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ గురు గారు. ఇవాళ నేను 76వ సంవత్సరంలో అడుగెడుతున్నానండి. అది 75 సంవత్సరాలు ఏదో రకరకాల చిన్నగా పెద్ద ప్రాబ్లమ్స్ తో, అదే హెల్త్ ఇష్యూస్ తో ఉన్నాను. కానీ నేను జాయిన్ అయ్యి అక్టోబర్ 24లో జాయిన్ అయ్యాను. ఆ రోజుకు నేను గౌరవ్ గారికి చెప్పిన మెసేజ్ ఏంటంటే, ఐ హ్యావ్ మల్టిపుల్ డిజార్డర్స్ అని చెప్పాను. ఇవాళ మల్టిపుల్ డిజార్డర్స్ నంబర్ తగ్గింది, బాగా తగ్గింది. అందులో ముఖ్యమైనది ఒకటి చెప్పి నేను, అంటే ఇవాళ నేను ఈ ప్రోగ్రామ్ ఉందని నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం తప్పనిసరిగా చెప్పి తీరాలి. నాకు దాదాపుగా 60 years పై నుంచి, అంటే 1965 నుంచి ఇస్నోఫిలియా ఉండేది. అది ఇస్నోఫిలియా అని చెప్పి అప్పుడు తెలియదు. 75లో నేను సిఏ చేసేటప్పుడు నా సీనియర్ వైఫ్ ఇది ఇస్నోఫిలియా అని చెప్పారు అనమాట, హోమియో డాక్టర్. అప్పటి నుంచి దాదాపుగా 30 years పాటు హోమియో మెడిసిన్స్ వాడాను. గత 15 years నుంచి ఇంచుమించు అలోపతి మెడిసిన్ ఇన్హేలర్స్ వాడుతున్నాను. మధ్యలో కూడా 2-3 సార్లు టాపిక్ వచ్చినప్పుడు నేను గురువు గారికి చెప్పాను, ఇవి నేను టార్గెట్ అండి, నేను డిసెంబర్ లోపలే కంప్లీట్ గా నేను రిలీఫ్ అవ్వాలని అనుకుంటున్నాను. అది ఏమైందంటే, నాకు ఇటీవల తెలిసింది ఏంటంటే, అది ఇస్నోఫిలిక్ ఆస్మా అనే దానికి డిఫరెంట్ టోన్ లో వెళ్ళాలనేసి. ఆ టోన్ ఎప్పుడు పట్టుకున్నా నాకు తెలియదు. ఆ గురువు అది అసలు మధ్యలో మామూలుగా అయితే నేను సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఒక 2 rounds అవగానే వెళ్ళి ఒక షాట్ వేసుకుని వచ్చి మళ్ళీ పార్టిసిపేట్ చేసేవాడిని. ఇప్పుడు దాదాపుగా 2 months అయింది. అది ఆ ఇన్హేలర్ ఎక్కడుందో తెలియదు, నేను మాత్రం చాలా సేఫ్ గా ఉన్నాను. తప్పనిసరిగా ఇది కేవలం ఈ గురువు గారి ద్వారా నేర్చుకున్న ఏదైతే మీరు విద్య అన్నారో ఆ విద్యగా అదే వాటి ద్వారా మాత్రం అయింది. అండ్ నా లైఫ్ టైంలో నేను ఇంకా నా జోలికి ఇస్నోఫిలియా కానీ ఇస్నోఫిలిక్ ఆస్మా కానీ రాదని నాకైతే కాన్ఫిడెన్స్ దొరికింది ఈ రోజు. అండ్ ఒకప్పుడు నేను ఇస్నోఫిలిక్ ఆస్మా అనేది ఏంటంటే, టెంపరేచర్ తో సంబంధం లేకుండా వర్షానికి ముందు వచ్చే వెదర్ చేంజ్ వల్ల చాలా సివియర్ గా ఎఫెక్ట్ అవుతుంది. ఆ టైంలో కనుక ఇస్నోఫిల్స్ బాడీలో నార్మల్ గా 4 to 6 ఉంటాయి, నాకు 10 to 12 అయిపోయేది. ఆ టైంలో కనుక వస్తే సివియర్ గా అంటే ఒక 20-25 అడుగులు కూడా వేయలేనేమో అన్నంత ఇదిగా ఉండేది. కానీ చలి వల్ల నాకేం కాలేదు. నేను -15 degrees లో కూడాను ½ hour వాకింగ్ చేశాను, కానీ అప్పుడేం కాలేదు.
అదే 15 degrees ఉన్నప్పుడు ఇప్పుడు వర్షం వచ్చేలాగా అది కనుక వెదర్ చేంజ్ అయితే కనుక ఇమ్మీడియట్ గా అంటే ఒక ఫ్యూ మినిట్స్ బిఫోరే వచ్చేసారు నాకు. ఇప్పుడు లాస్ట్ ఈ సీజన్ నుంచి చూస్తున్నాను, జూన్ నుంచి ఏ రకంగాను ఏ చేంజెస్ నాకు తెలియదు, నా బాడీకి తెలియదు. అంటే అది వెదరే, నేను చక్కగా ఇస్నోఫిలిక్ ఆస్మా కానీ నా లైఫ్ టైంలో మర్చిపోయేలాగా చేసిన గురువు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురువు గారు. సంతోషం అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, చాలా బాగా మాట్లాడారు. తర్వాత మూర్తి గారు ఎవరు ఇచ్చారండి నేము? సార్ చూడండి, మెసేజ్ నేను సరి చూడలేదు, ఎవరో చాలా మంది ఇచ్చారు. మీరే ఆన్ చేసి మాట్లాడారు. నమస్తే, మూర్తి గారు. శ్రీరామచంద్రమూర్తి. అవునండి, అవును సార్. నమస్కారం సార్. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. అడ్డిగా తిప్పండి సార్, వీడియో అడ్డిగా తిప్పండి. శ్రీరామచంద్ర రైట్ సార్, రైట్. గురువు గారికి నమస్కారాలు. యోగ బంధువులందరికీ నమస్కారాలు. 5 సంవత్సరాలు పూర్తి చేసి 6వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీతో పాటు మేము కూడా ఆనందిస్తున్నాం కాబట్టి అందరికీ శుభాకాంక్షలే. ఒకటి. రెండోది, ఫస్ట్ నన్ను జాయిన్ చేసినటువంటి పూర్ణచంద్రుడి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. జీవి పూర్ణచంద్రుడు గారు, మా ఏజీఎం గారు, ఆయన నన్ను జాయిన్ చేశారు. ఆయనకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. దీనివల్ల నాకు వచ్చినటువంటి ఉపయోగం ఏమిటంటే, నేను ఎక్కువసేపు ప్రయాణం చేసినప్పుడు కాలు దగ్గర లైట్గా అలా మెత్తగా అవుతూ ఉండేదన్నమాట. అంటే వాపు కింద వచ్చేది. ఇవాళ రోజున నేను ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసినా, ఎలా ప్రయాణం చేసినా అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. నెంబర్ 1. రెండోది, అంతకుముందు బీపీ అవి మామూలుగా ఉండేది. ఇప్పుడు అసలు ట్యాబ్లెట్లు కూడా ఏం వేయటం లేదు. షుగర్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నార్మల్ షుగర్, అంటే రోజు ఇప్పుడు కూడా నేను ఆల్టర్నేటివ్ డేస్లో ఇప్పుడు కూడా, అంటే మామిడి పళ్ళు తక్కువ సీజన్లో కూడా మామిడి పళ్ళు తినే స్టేజ్లో ఉన్నాను. అదొకటి. దీనికి తోడుగా అంతకుముందు నాకు ఒకసారి ఈసీజీ చేసినప్పుడు చిన్న మైనర్ది ఏదో ఉందన్నారు. వాళ్ళు ఏదో టెస్ట్ అవి చేశారు. తర్వాత మైనర్ అండి అన్నారు. తర్వాత మళ్ళీ అంటే మా బ్యాంకు వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు నెలకొకసారి మొత్తం టెస్టులు చేయించుకునే అవకాశం వాళ్ళు ఇస్తారు. ఇక్కడ మేము విజయవాడలోనే ఉన్నాం కాబట్టి, నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశాను. అందుకని ఏంటంటే వాళ్ళు చేసిన టెస్ట్లో ఈసారి ఎప్పుడైనా ఈసీజీ చేసినా ఇటువంటిది ఏమి ఉండటం లేదు. అంటే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన దాంట్లో ఏదైతే మీకు మంచి చక్కగా జరిగిందో అవన్నీ చెప్పమని ఐఎమ్ వెరీ హ్యాపీ. రెండోది ఏంటంటే, దీనివల్ల తెల్లవారుజామునే లేవటం, అంటే ఫస్ట్లో అలారం పెట్టుకు లేవాల్సిన వాళ్ళం ఇప్పుడు అలారం పెట్టుకోకుండానే ఆ సమయానికి లేస్తున్నాం. సేమ్ సమయం, అంటే ఒక అటు ఇటులో ఒక 5 minutes అటు ఇటులో ఉంటుంది తప్ప ఎక్కడ మార్పు చేర్పు ఉండటం లేదు. అయితే మా యొక్క మధ్యలో పనుల వల్ల కానీ ఒక్కొక్కసారి వీడియోలోకి రాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ యొక్క దీన్ని బట్టి కూడా, వాతావరణాన్ని బట్టి కూడా, మనం వచ్చిన వాళ్ళని బట్టి కూడా మధ్యలో ఒక్కొక్కసారి కుదరదు తప్ప మామూలుగా ఉంది, అద్భుతంగా ఉంది. మీరు చెప్పినట్టు నిజంగాను చెప్పుట సులభంబు చేయుట కష్టంబు తాతకైన వాని తాతకైనా అన్నారు. కానీ దాన్ని మీరు రియాలిటీలోకి తీసుకొచ్చి ఇందాక చెప్పారు మీరు, దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు భాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విజాధనమురా లలిత సుగుణజాల తెలుగు బాల. ఆ ముందు దానికి ఇది రివర్సు. అందుకని చెప్పి మీరు ఇందాక చెప్పింది ఎంతో ఆనందంగా అనిపించింది. ఇది కాకుండా నాకు కూడా మీ అందరిలోనూ కూడా వాళ్ళు సుకుమార్ గారు వాళ్ళందరూ కూడా నేను చాలా ఆనందిస్తుంటాను వాళ్ళు మాట్లాడే మాటలు. రెండోది మహారాణి గారి మెయింటెనెన్సు. రెండోది మన థామస్ గారు ఐఆమ్ 83 ఆయన. అందుకని చెప్పి వీళ్ళందరితో, ఇది కాకుండా భాస్కర్ రామారావు గారు, వీళ్ళందరి యొక్క వాటిలతో నేను చాలా ఉత్తేజం. ఎవరు ఆగ్నేశమ్మ గారు ఏదో చెప్పారు మీరు పేరు. వాళ్ళు అలాంటి వ్యక్తులు ఇలాగ అవ్వడం అనేటటువంటిది ఎంతో ఆనందకరమైన విషయం. ఇది ఇంకా అభివృద్ధిలోకి రావాలని, అందరూ కూడా ఇందులో జాయిన్ అవ్వాలని, నేను జాయిన్ చేసిన వాళ్ళు నేను జాయిన్ చేసిన వాళ్ళ ద్వారా జాయిన్ చేసిన వాళ్ళు కూడా ఇందులో ఉంటూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా జాయిన్, మీ వల్ల మేమయ్యాం, మా వల్ల మేమయ్యాం అని చెప్పేసి మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళు కలవటం, మీ వల్లే మేము వాళ్ళ ద్వారా వచ్చాము, ఇవన్నీ ఆనందకరమైన విషయాలు. అందుకని చెప్పి ఇంకొకటి ఏంటంటే, మాకు ఎప్పుడైనా నిజమైన ప్రాబ్లం ఏదైనా, అప్పుడు కాలు నొప్పి వచ్చింది అనుకోండి, మీకు ఒకసారి ఫోన్ చేశాను, సార్ ఇది సార్ అనగానే మీరు ఇలా ఐస్ క్యూబ్ పెట్టండి, అది పెట్టండి అంటే మీరు అనగానే దాని యొక్క రెమెడీ చెప్పడం, దాన్ని మేము పాటిస్తూ ఉండడం, మధ్య మధ్యలో పాటించకపోవడం వల్ల వచ్చే నష్టాలు కూడా చూస్తూ ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఎంతో ఆనందకరంగా అద్భుతంగా ఇంకా అభివృద్ధిలోకి చెందాలని, 10 మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా
కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, ఇందులో కొంతమంది పేర్లు చెప్పకపోవచ్చు, కానీ అందరూ మహోన్నతమైన వ్యక్తులు. మేడం ఎవరో అడిగారు మొన్న, ఏమండి మీరు ఇలా అన్నప్పుడు గాలి లేకపోతే ఎలా వస్తుందండి అని అడిగారు మేడం, పేరు నాకు గుర్తులేదు. అలాగా వాళ్ళు వేసే క్వశ్చన్ చాలా చక్కగా అంటే ఉంటాయి. అందులో ఒక డాక్టర్ మేడం ఎప్పటికప్పుడు డాక్టర్ అయినప్పటికీ కూడా కండక్ట్ చేయడంలోను వాటిల్లో ఉండడం అవన్నీ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడో బాంబేలో ఉండి కూడా ఒకసారి ఆ డాక్టర్ గారు వీడియోలో కనపడి మాట్లాడారు. అందుకని ఇవన్నీ చూసిన తర్వాత అసలు నేను రిటైర్ అయిపోయి చేసిన తర్వాత ఉన్నటువంటి మంచి పనుల్లో భాగం ఏదయ్యా అంటే యోగాలో జాయిన్ అవడమే. కాబట్టి యోగా అనేటటువంటి అద్భుతమైంది, అది చక్కగా చెయ్యాలి. చెయ్యకపోతే 2-3 రోజులు అనుకోకుండా చెయ్యకపోతే ఉండేటటువంటి మైనస్ మార్కును కూడా మేము ఆస్వాదిస్తున్నాం. ఆ తర్వాత చేసిన తర్వాత ఈ 2 రోజులు ఎందుకు చేయలేదా అనేటటువంటి భావన కలుగుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి ఎక్కడెక్కడికో వెళ్ళినప్పుడు అందరిలోనూ అవి చేయడాలు, ఆ ప్రదేశాలు సమయం కుదరకపోవచ్చు ఒక్కోసారి. ఏది ఏమైనా సరే అందరికీ కూడా మంచి చేస్తున్నారు మీరు. మీరు సమాజ సేవ చేస్తున్నట్టే లెక్క. నా దృష్టిలో మొట్టమొదటి సమాజ సేవలోకి వస్తుంది ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చేస్తున్నాను. నేను కూడా మేడం చెప్పిన దాన్ని బట్టి కాకుండా మామూలుగా మొన్న కూడా అనుకున్నాను, ఆ పిల్లలు చేసేటటువంటిది నాకు కూడా ఒకసారి చూసే అవకాశాన్ని కల్పించుకోవాలని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని నాకు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అడుగుతూ మరోసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరి పెద్దలకి నమస్కారం, అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. ఓకే, ఇంకా నేమ్స్ ఇచ్చిన వాళ్ళు ఒకసారి చూడండి సుకుమార్ గారు. లేదు అంటే ఎవరైనా మాట్లాడచ్చు. గురువు గారికి నమస్కారాలు సార్. సార్ మాట్లాడొచ్చా? నన్ను యాళ్ళ సత్యనారాయణ అని మా కోర్స్ ఓపెనెంట్, మా జిల్లా పరిషత్లో పనిచేసి మా కోర్స్ ఓపెనెంట్ యాళ్ళ సత్యనారాయణ గారు నన్ను జాయిన్ చేశారు. నా పేరు పైని సూర్యనారాయణ, కాకినాడ. ఒక 1 year 8 months అయ్యింది ఇందులో జాయిన్ అయ్యి. మరి ఇంతకు ముందు ఎందుకు ఎర్లీగా జాయిన్ కాలేదు అనే బాధ ఇందులో వ్యక్తపరచడం జరిగింది. ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా ఈ అమృతతుల్యమైన యోగా ప్లాట్ఫారం మీద జాయిన్ అయ్యారంటే ఏ హాస్పిటల్ కానీ ఏ విధమైన ప్రాబ్లమ్స్ కానీ మనల్ని ఏమీ చెయ్యవు. అనారోగ్యం నుంచి ఆరోగ్యమైన జీవితాన్ని మనం పొందగలుగుతాం. ప్రతి అంశంలోనూ కూడా గురువు గారు చెప్పిన క్రమం తప్పకుండా ఎర్లీగా లేచి సమయానుకూలంగా జాయిన్ అయ్యి ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేయటం వల్ల మనం పొందే ఆరోగ్యం మాటలతో చెప్పడానికి మనం సరిపోం. అలాంటి అమృతతుల్యమైన ఈ ప్లాట్ఫారం దొరకటమే ఒక అదృష్టం. అలాంటిది ప్రతి ఒక్కరూ కూడా సుకుమార్ గారు మాట్లాడిన విషయం కానీ, మహారాణి గారు మాట్లాడిన విషయం కానీ మనం అందరి దృష్టిలో పెట్టుకున్నామంటే తర్వాత గురువు గారు ఎంత శ్రమ పడుతున్నారో దీని గురించి మనకు అర్థమవుతుంది. అలాంటిది ఈ ప్లాట్ఫారంలో మన జాయిన్ అయ్యి సోదరీమణులు అందరూ కూడా మనం ఆరోగ్యం పొందటం ఎంతైతే ప్రాముఖ్యత ఇస్తున్నామో మన నైబర్స్ కూడా అదే అవకాశాన్ని ఇచ్చి ఒక ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ని కానీ మన సంబంధికులు కానీ లేకపోతే తెలియని పర్సన్లో అనారోగ్యంతో బాధపడుతూ రకరకాల రుగ్మతలతోటి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి హాస్పిటల్కి ఎక్కువ టైం స్పేర్ చేస్తూ ఆ బ్యాగ్ పట్టుకుని ఫైల్స్ పట్టుకుని తిరుగుతూ ఎంతో మంది చాలా బాధలు పడుతున్నారు. అలాంటి వాళ్ళని ఇలాంటి ప్లాట్ఫామ్కి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి 2-3 రోజులు విని దీని యొక్క యోగక్షేమాలు తెలుసుకుని జాయిన్ అవ్వాలని సహకరించాలని. తర్వాత సుకుమార్ గారు చెప్పినట్టు యోగా ఫౌండేషన్ తరఫున ఒక ఆశ్రమం ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. దానికి పూర్తి సహకారం ఇవ్వటం జరుగుతుంది. అది ప్లాన్ చేసి అందరూ దీని ద్వారా మాట్లాడటమే కాకుండా అందరూ ఒక మీటింగ్ గొల్లప్రోలు కానీ కాకినాడ కానీ నియరెస్ట్ ప్లేస్లో ఎక్కడైనా ఒక చోట మీటింగ్ పెడితే దీని గురించి డిస్కస్ చేసి మనం అందరూ సహకరించి, మనకి కూడా సహకరించే వాళ్ళు పబ్లిక్లో మనం చెప్పకుండా చేసి సహకరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ యొక్క సహకారాలు అందరూ మనం పొంది ఈ యొక్క ఆశ్రమం స్థాపించి గురువు గారు తరపుని సహకరించడానికి ముందుకు వస్తాం.
అందుచేత మనం అందరం కూడా కలిసి దీని యొక్క విలువను మనం గుర్తించాం గనక నలుగురికి ఈ ఆరోగ్యాన్ని మనం పంచి ఈ సంస్థను ముందుకు వెళ్ళేలా చూడాల. ఏ విధమైన ఖర్చు లేకుండా మనం ఆరోగ్యం పొందుతున్నాం అంటే ఇంకా అంతకంటే మనకి భాగ్యం ఏముంది. బ్యాంకుల్లో అకౌంట్లో డబ్బు ఎంత ఉన్నా మన ఆరోగ్యం రాదు. ఆరోగ్యం అనే సంపద మనం పెంచుకుంటే మన లైఫ్ లాంగ్ మన ఆర్గన్స్ అన్ని మన చేతిలో మనకు పనిచేసి మనకి తోడ్పడితే మన జీవితం ధన్యమైనట్టే. అలాంటి ధన్యమైన అమృతమైన మార్గం మన గురుగారు ఇస్తున్నారు. అలాంటి గురుగారు దొరకటం చాలా అదృష్టం. ఇది ఒక విధంగా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాను. ఇంచేత ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరు కూడా తెలియజేసి వీలైనంత వరకు ఎక్కువ మందిని ఇందులో జాయిన్ చేసి వాళ్ళ ఆరోగ్యానికి పొందడానికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి ఈ కరోనా టైంలోనే మరి గురువుగారు సహకరించి అప్పటికి ఈ ఈ ఈ జూమ్ కాల్స్ లేవు. మరి ఆయన కృషి చేసి అందరికీ కూడా తెలియజేసి 35 మందిని సేవ్ చేసి ఒక్కరికి కూడా ఏ విధమైన ప్రాబ్లం రాకుండా కరోనా నుంచి కాపాడి చేశారంటే మరి దీంట్లో ఎంత పవర్ ఉందో ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. అంచేత ప్రతి ఒక్కరూ దయచేసి ఈ యొక్క విలువని గుర్తించి ఈ అమృతతుల్యమైన ఈ ప్లాట్ఫారం జాయిన్ అయ్యి అమృతాన్ని పొందాలని, ఆ అమృతం కన్నా విలువైన ఆరోగ్యాన్ని పొందాలని. పూర్వం దేవతలు అమృతాన్ని స్వీకరించి కలకాలం జీవించేవారు. అలాంటిది ఈ అమృత ప్లాట్ఫారంలో మనం జాయిన్ అయినందుకు మనం అమృతం పొందినట్టే లెక్క. అంచేత గురువు గారి కృషికి మన మాటలతో చెప్పడానికి మనం సరిపోము. అలాంటి మహా కారణ జన్ములు కొంతమంది భూమి మీద పుడతారు మన గురించి. అలాంటి వాళ్ళని మనకు సర్వీస్ని మనం ఉపయోగించుకుని వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటాము. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, మన మహారాణి గారికి, సుకుమార్ గారికి, ఈ ఫౌండేషన్ తరపున మన కుటుంబ సభ్యులందరికీ అందరికి కూడా మరి మరి ముందు గురువు గారు ఒక ఆయన చెప్పారు ఆస్మా గురించి. మరి ఎంత బాధపడ్డారో తెలీదు. మా మామయ్య గారు ఇలా ఆస్మా గురించి చాలా బాధపడేవారు. ఎప్పుడు ఇన్హేలర్ వాడటం, తర్వాత రకరకాల మందులు వాడటం చాలా ఇబ్బంది పడేవారు. తెల్లజాను 3 వచ్చేసేది. వాళ్ళకి నిద్ర ఉండేది కాదు. విపరీతమైన బాధపడిపోయారు. మరి ఇలాంటి ప్లాట్ఫారం అప్పుడు లేదు. ఆయన కాలం చేశారు. అయినప్పటికి కూడా ఇలాంటి ప్లాట్ఫారం ఇప్పుడు ఉందంటే మనం ఆరోగ్యం పొంది ప్రతి ఒక్కరు కూడా సమస్యలని పరిష్కరించుకోవాలని. ఏ సమస్య వచ్చినా డబ్బుతో పరిష్కరించుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని ఎవరు కొనలేరు డబ్బుతోటి. కానీ మన కృషితోటి మనం చేస్తే మనం డెఫినెట్ గా మన ఆరోగ్యం పొందుతారు. గురుగారు రోజు చెప్తా ఉంటారు, మీరు ఎంత శ్రమ పడితే దాని రిజల్ట్ అంత అద్భుతంగా మీరు పొందగలుగుతారు. మన బాడీని మనం ఫ్లెక్సిబిలిటీ చేసుకుని మన కష్టపడితే ఒక 1 అవర్ 24 గంటల్లోనూ మన రెగ్యులర్ కార్యక్రమంకి ఏ విధమైన డిస్టర్బెన్స్ రాదు. అందుచేత ఈ కార్యక్రమంకి అటెండ్ అయ్యి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పొందాలని గురుగారు నాకు ఈ అవకాశం ఇచ్చిన గురుగారికి, మన యోగ సభ్యులందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ ఈ 5 సంవత్సరాలు కాకుండా 10 సంవత్సరాలు త్వరలో కంప్లీట్ చేయాలని, ఆ భగవంతుడి ఆశీస్సులతో ఉండాలని, మీ అందరూ ఆరోగ్యంగా ఉండి మా గురుగారు సపోర్ట్ ఎప్పుడు ఉండి మా ఆరోగ్యాన్ని అందరినీ కాపాడుతున్నందుకు పాదాభివందనాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. నమస్కారం అండి. ఇందాక సూర్యనారాయణ గారు ఒక మాట చెప్పారు ఆస్మా గురించి. అది ఎంత సివియర్ అంటే నేను అంత సివియర్ అనుభవించేస్తాను గురించి. అంత 20-25 అడుగులు కూడా వేయలేక ఇంట్లో ఉండిపోయిన రోజులు ఉన్నాయి. కనీసం అంటే ఒక 4-5 days అంటే నడవటానికి కూడా ఇబ్బంది పడిపోయాయి అనమాట. ఆ మోస్ట్ సివియర్గా ఉండేటప్పుడు ఆ స్థాయి నుంచి ఇప్పుడు నేను జీరో 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 స్థాయికి వచ్చాను. తప్పనిసరిగా ఇదొక్కటే కారణం. ఇది మన మన యోగ విద్య తప్ప, యోగా థియరీ తప్ప వేరే ఏమి కానే కాదు. నేను ఆ ఇన్హేలర్ కరోనా టైంలో కూడా వాడాను. ఎక్కువ షాట్స్ తీసుకున్నాను బయట వెళ్ళినప్పుడు అంతాను. అప్పుడు చాలా బాగా హెల్ప్ చేసింది. అంటే అది 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 ఆ పరిస్థితుల్లో, నేనున్న పరిస్థితుల్లో తప్పనిసరి అది. నేను యోగా పీక్ కరోనాలో నేను USA కెనడాలో ఉన్నాను. అప్పుడు తప్పనిసరి నాకు నేనున్న పరిస్థితులు అప్పుడు. కానీ దాని తర్వాత దాదాపుగా 8 నెలలకు ఒక ఇన్హేలర్ క్యానిస్టర్ వాడేవాడిని. ఇప్పుడు దాదాపు సంవత్సరం నుంచి ఒకటే అదే నడుస్తుంది గురించి. అదే లాస్ట్ అనుకుంటున్నాను. అదే సూర్యనారాయణ గారు చెప్పండి నా ఎక్స్పీరియన్స్, వాళ్ళకి చెప్పండి. లేదంటే నాకు కాల్ చేస్తే నేను మాట్లాడతాను, నేను చెప్తాను వాళ్ళకి.
సురేష్ గారు నమస్తే అండి. నమస్తే గురువు గారు. నమస్తే అండి. ఉదయం నమః. ముందుగా మీకు పాదాభివందనాలు గురువు గారు. నేను 2021లో చెప్పాలంటే మ్యాక్సిమం డాక్టర్లు ఒక పైప్ తీస్తే చాలండి మీ తమ్ముడు ఇంకా వెళ్ళిపోతాడు అని చెప్పేసి మా అన్నయ్యని బలవంతం చేశారు. అలాంటిది మా అన్నయ్య నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చి వాడు ఒక్కడే కారులో మీ హాస్పిటల్కి వచ్చాడు. వాడు ఎలా అయితే వచ్చాడో మళ్ళీ ఆరోగ్యంగా బయటకు వెళ్ళాల్సిందే, నేను ఒప్పుకోను అని చెప్పేసి స్థిరంగా ఉండబట్టి ఈరోజు నేను ఇవాళ మాట్లాడగలుగుతున్నాను గురుగారు. అంటే మా అమ్మ నాకు జన్మనిస్తే మా అన్నయ్య నాకు పునర్జన్మనిచ్చాడు గురుగారు. ఇది ఎందుకు చెప్పాను అంటే అది అంతటితో అయిపోకుండా మీరు చెప్పే విధానం కానివ్వండి, మీరు యోగా చేయించే విధానం కానీ అన్నయ్యకి ఎంతో నచ్చి కంటిన్యూస్గా దాదాపు 3 నెలలు నన్ను బాగా ప్రోద్బలంతో నేను జాయిన్ అయ్యేట్టు చేశాడు గురువుగారు యోగా భారత్ ఫౌండేషన్. అట్లాగా కరెక్ట్గా 2 ఇయర్స్ అయింది గురువు. ఇందులో జాయిన్ అయ్యాక ఎన్నో అనుభవాలు గురువుగారు, ఎన్నో అనుభవాలు. యోగా ద్వారా మనం ఎలాంటి ప్రాబ్లంనైనా కానీ నయం చేసుకోవచ్చు, ఎంతటి ప్రాబ్లంనైనా కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఎంతో ఉత్సాహంగా పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏ ఉత్సాహంతో అయితే మొదలు పెడతామో అదే ఉత్సాహంతో మనం పడుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నేను కనుక ఆఫీస్కి వెళ్తే ఇంచుమించు నా డిపార్ట్మెంట్లో ఉన్న 108 మంది ఉంటే 108 మంది కూడా మినిమం 10 ఏళ్ళు డిఫరెన్స్ గురుగారు నాకు వాళ్ళకి. వాళ్ళే నా దగ్గరికి వచ్చి సురేష్ గారు మీరున్నంత యాక్టివ్గా మేము ఉండలేమండి అని చెప్పేసి నాతో డైరెక్ట్గా చెప్తుంటారు. ఏంటి అంటే నేను ఇది డెఫినెట్గా ఈ యోగాకే అది అనుభవిస్తాను గురుగారు. అంతేకాకుండా మీకు ఆల్టర్నేటివ్ మెడిసిన్లో మీకు డాక్టరేట్ ఇచ్చారు. మీరు ఒక్కళ్ళే డాక్టరేట్ అనేది తీసుకోవడం అనేది జరిగితే మీరు మీతో పాటుగా ఈ యోగా భారత్ ఫౌండేషన్లో ఉన్న దాదాపు 400 మందిని మీరు కూడా మమ్మల్ని తర్ఫీజ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఏదైనా ప్రాబ్లం జస్ట్ అలా చెప్తే ఇమ్మీడియట్గా దానికి ఒక సొల్యూషన్ అనేది చెప్పడం అనేది నేర్పించారు మాకు మీరు. ఎవరైనా నడుము నొప్పితో బాధపడుతుంటే డైరెక్ట్గా యోగాలో జాయిన్ అవ్వండి అని చెప్పకుండా వాళ్ళకి ఇలా చేయండి తగ్గుతుందేమో చూద్దాము, ఇలా చేయండి, అలా పద్ధతి వేరేగా మార్చుకోండి మీకు ఈజీగా ఉంటుంది. ఎవరైనా సయాటికా నొప్పితో కానివ్వండి, బ్యాక్ పెయిన్తో కానివ్వండి, 30 ఏళ్ళు కూడా ఉండవు గురుగారు, సయాటికా పెయిన్, బ్యాక్ పెయిన్, ఇకపోతే సర్వైకల్ స్పాండిలైటిస్ పెయిన్. సో ఇవి చాలా రెగ్యులర్గా కనబడే ప్రాబ్లమ్స్ గురుగారు. వాళ్ళకి ఏజ్ చూస్తే మహా అయితే 30-35 ఇట్లా. సో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు యోగాలో జాయిన్ అవ్వమంటే ఇంకా నా వయసు అంత రాలేదండి అంటున్నాను. అది ఎంత తప్పు అనేది వాళ్ళకి ఇంకా అర్థం కావట్లా. వాళ్ళకి చెప్పి కూడా చూస్తాము, కిడ్స్ యోగా కూడా ఉందండి, ఆఖరికి పిల్లలు కూడా చేస్తున్నారండి అని చెప్పి చూస్తాం. బట్ వినే పరిస్థితి అయితే లేదు. సో ఇక్కడ ఏంటంటే యోగా అనేది ఎంత ముఖ్య భూమిక పోషిస్తుంది అనేది, ఎంత యోగా డే ఇంటర్నేషనల్ మన ఆంధ్రాలో జరుపుకున్న అర్థం అనేది చేసుకోవడం మాత్రం చాలా తక్కువగానే నడుస్తుంది గురుగారు. అలాంటి స్టేజ్లో మీరు ఈ యోగా భారత్ ఫౌండేషన్ వ్యవస్థని పెట్టి ఒక ట్రస్ట్ కింద నడుపుతూ అందులో మీరిచ్చే నాలెడ్జ్ ఏదైతే ఉందో అబ్నార్మల్ అనమాట. అబ్నార్మల్ అంటే ఇక్కడ కొన్ని థియరీ వైజ్గా చూసుకుంటే కనుక మనం చేసేది అష్టాంగ యోగ సాధనని, అట్లాగే మనకి చక్రాల గురించి, అట్లాగే బంధాల గురించి, అట్లాగే నాదానుసంధ ప్రాణాయామం అయితేనేమి, అంటే దాని ద్వారా మనం మెడిటేషన్లోకి వెళ్ళటం, అట్లాగే దేవుణ్ణి డైరెక్ట్గా మనం అనుభవించడం అనే ఎక్స్పీరియన్సెస్ అయితేనేమి, ఇవి ఎనార్మస్ అన్నమాట మన యోగా భారత్ ఫౌండేషన్లో. సో ఇట్లాంటి అనుభవాలు మాకు పంచిచ్చిన మీకు పాదాభివందనాలు గురువు గారు. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు.
ధన్యవాదాలు సురేష్ గారు. గురువు గారు మాట్లాడండి. ఈ రోజు సురేష్ ఇంత బాగా మాట్లాడుతున్నారంటే మీట్లోకి వెళ్ళిపోయిందండి. మీట్లోకి వెళ్ళిపోయింది. మాట్లాడు. కూర్చో మాట్లాడు. అయిపోయింది. ఎగ్జైట్ అయిపోయింది. ఓకే అండి. ఓకే అండి. ఇంకెవరైనా మాట్లాడితే మాట్లాడండి. గురుగారు నమస్తే అండి. అప్పారావు గారు నమస్కారం అండి. సార్ 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు సార్. యోగ భారత్ ఫౌండేషన్ అయిన తర్వాత సరే ఏం చెప్పాలన్నా మహారాణి గారు, సుకుమార్ గారు, సురేష్ గారు, దత్తాత్రేయులు గారు, సూర్యనారాయణ గారు అందరూ చెప్పేశారు. కానీ నా కోరిక ఏంటంటే ఇలాంటి వసంతాలు 25వ వసంతం నేను కళ్ళారా చూడాలని చెప్పేసి నేను ఆశపడుతున్నానండి. ఎందుకంటే నా ఆరోగ్యం అలా బాగుండాలని చెప్పేసి నాతో పాటు అందరూ కూడా అలాగ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. 25వ వసంతం నా కళ్ళారా నేను చూడాలని చెప్పేసి. అదే గురు నమస్తే అండి. ఓకే అండి. మరి నమస్కారం. వినోద్ గారు ఫస్ట్ నుంచి ఉన్నారు. 2 విషయాలు మాట్లాడండి మీరు. థ్యాంక్ యూ గురువు గారు. ఈరోజు మీరు చెప్తేనే కానీ నాకు 5 సంవత్సరాలు అయిందని తెలియలేదు. 5 సంవత్సరాలు ఎలా గడిచిందో కూడా తెలియదు. సో అందరూ చెప్తూ ఉంటే అనిపిస్తూ ఉంది. మేము చాలా అదృష్టవంతులని భావిస్తున్నాం ఈ 5 సంవత్సరాలు మీతో కంటిన్యూ అవుతున్నందుకు. సో అందరూ మేము అంత ఆరోగ్యంగా ఉన్నామంటే బహుశా మేము 5 సంవత్సరాల నుంచి మీ యోగా మీతో పాటు ప్రయాణం చేస్తున్నందుకే మేము భావిస్తున్నాం. సో కరోనా వచ్చినప్పుడు మేము అందరిలాగే మేము ఏం చేయాలి బయట వాకింగ్కి వెళ్ళడానికి లేదు, జిమ్కి వెళ్ళడానికి లేదు, దేనికి లేదని చూస్తున్నప్పుడు మేము ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటే సుజాత గారు సెర్చ్ చేశారు. మీరు లక్కీగా మాకు కనెక్ట్ అయ్యారు. మీతో మేము ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని మనం డిస్కస్ చేస్తే ఫైనల్గా మీరు ఇలా జూమ్లో ఆన్లైన్లో జూమ్ క్లాస్ స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాం. సో దీనివల్ల మేము చాలా ఆరోగ్యం పొందాము, చాలా ఆనందంగా ఉన్నాము. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. గురువు గారు ప్రణామాలండి. నమస్కారం అండి. నమస్కారం. ప్రాణం పోసింది అమ్మ నాన్నైనా, ప్రాణం పోసింది అమ్మ నాన్నైనా, ఆరోగ్యం ఇచ్చింది గురువే గదా, యోగా గురువే గదా. వందనాలు మీకు గురువరిలారా, వందనాలు మీకు. గురుగారు ప్రణామాలు. 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకుండా, సెలవు లేకుండా కంటిన్యూస్గా ఇన్ని రోజులు మీరు యోగాని నేర్పి ఎంతమందికో వేలాది మందికి ఆరోగ్యాలు ప్రసాదించినందుకు వారందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గురువుగారు మీరు ఇంకా పూర్తి ఆరోగ్యాలతో ఉండి ఇంకా బ్రహ్మాండంగా ఫ్యూచర్లో అందరికీ ఆరోగ్యాలు అందేలాగా మీరు ఉండాలని మనసావాచ కర్మ కోరుకుంటున్నాను గురుగారు. నేను యోగాలో చేరినాక ఈ చిన్న జబ్బులు కాదు గురుగారు, నాకు పెద్ద నాకు ఎంతో నా మైండ్ చాలా మీతో పరిచయం అయిన తర్వాత మత గ్రంథాలన్నీ చదివాను గురుగారు. యోగాలో చేరినాక మరణ భయం అనేది లేదు, ఎలాంటి జబ్బు వచ్చినా ఎదుర్కోగలననే ధైర్యం వచ్చింది గురుగారు. నేను ఎప్పుడు హ్యాపీగా సంతోషంగానే ఉంటాను. నాకు ఎలాంటి భయాలు ఎలాంటి ఆలోచనలు లేవు. నా మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది గురువుగారు. మన శరీరంలో 3 భాగాలు ఉన్నాయి గురువుగారు: ఇంటర్నల్ ఆర్గనల్స్, ఎక్స్టర్నల్ ఆర్గనల్స్ అండ్ ఇంటాంజిబుల్ ఆర్గన్స్. నంబర్ 3 ఇంటాంజిబుల్ ఆర్గన్ అంటే శ్వాస, మైండ్.
ఇంటర్నల్ ఆర్గన్స్ తెలుసు, ఎక్స్టర్నల్ ఆర్గన్స్ తెలుసు. ఇంటాంజిబుల్ ఆర్గన్స్ మోస్ట్ పవర్ఫుల్ థింగ్స్. గీతాలో కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, మనస్సు అనేది నీవు ఉపయోగించుకుంటే నీకు చక్కగా ఉపయోగపడుతుంది. దాని మాట నువ్వు వింటే నువ్వు చాలా ఇబ్బందులు పడిపోతావు. మనసు అంత గొప్పది. ఆ మనసుని మనం వశపరుచుకోవాలంటే యోగానే యోగానే యోగానే. ఇక శ్వాస ఉంది. మన ఆయుర్దాయం అనేది శ్వాస మీద ఆధారపడి ఉంది. ఇవన్నీ యోగాలో చేరకముందు నాకేం తెలియదు గురువుగారు. ఈ శ్వాస అనేది దీర్ఘ శ్వాసను అలవాటు చేసుకోండి, మీకు ఆయుర్దాయం పెరుగుతుంది, హ్యాపీగా ఉంటుంది. ఇవన్నీ అనుభవిస్తున్నాను. నేను ఇంకో కొత్త విషయం చెప్తాను గురుగారు. నియరెస్ట్ ఫ్యూచర్ నేను ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నా. నాకు గొంతు రావటం కాదు, నాకు ఆర్థిక పరంగాను స్త్రీలు ఈ విషయాలు మొన్న చెప్పాను. అవే కాదు, నాకు నియరెస్ట్ ఫ్యూచర్ నేను ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నా. నేను యోగా అంటే ప్రాణం. యోగా అంటే నేను అసలు లేకుండా ఉండలేను గురుగారు. నేను 24 hours దాని గురించి ఆలోచిస్తాను. నాకేం పని కూడా లేదు. యోగా ఎంత గొప్పదంటే మనిషి శరీరంలో ఎలాంటి జబ్బు అయినా తగ్గిస్తుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు, ఎక్కడ మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాల్సిన పని లేదు, ఖర్చు లేదు. అలాంటి యోగను మనం ఉపయోగించుకోవడంలో ఎంత మంచిదండి. ఎందుకు ఆబ్సెంట్ అవ్వకుండా రోజు రండి. మస్ట్ బి రెగ్యులర్ పంక్చువల్ సిన్సియర్. ఏం జబ్బు ఉండదు మీలో. ఇది నా అనుభవంతో చెప్తున్నా. 74 ఏళ్ళు నాకు 50 సంవత్సరాలకు ఉన్న నడుము నొప్పి ఎటు పోయిందో తెలియదు నాకు. అది యోగా యొక్క గొప్పతనం. దయచేసి ఈ అందరు గమనించాలని మనం చేస్తూ గురుగారు చివరగా మీ అనుమతి ఒక చిన్న పాట పాడవుతాం. శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు. కమలా సతీముఖ కమలహిత కమల ప్రియ కమలేక్షణ కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు. శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు. పరమయోగి జన భగదేయ శ్రీ పరమ పురుష పరాత్మ పరమాత్మ పరమాణు రూప శ్రీ తిరువేంకటగిరి దేవా శరణో. శ్రీమన్నారాయణ 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 శ్రీపాదమే శరణు. నాకు యోగాలో జారక ముందు గొంతే లేదండి. యోగాలో చేరిన తర్వాత నాకు గొంతు వచ్చింది. పాటలు కూడా నేర్చుకున్నానని తెలియజేయడానికి ఈ పాట పాడి మీ అందరికీ తెలియజేస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి చాలా ధన్యవాదాలు.